మొన్ననే విశ్వంబు బాసి వచ్చిన పిల్లవాడి శవమో కడు పేదరాలి కంకాల మనుషులను చూచి అస్పృశ్యత సంచరించుటకు తావే ఇట్టి శ్మశానములను కరినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండట సహజమే. ఇంకా నా మంచ దగ్గరకు పోయేదను. ఇదే నా శ్మశాన రాజ్యాభిషిక్తుడకు సింహాసనము. శ్మశాన రాజ్యాభిషిక్తుడకు సింహాసనం కాబోలు అని నేను ఇచ్చట కూర్చుండిన నిద్ర వచ్చి పరుండిన స్వామి కార్యమునకు భంగము వాటిల్లునేమో కదా. నాకును నా నిద్ర సౌఖ్యములకు రుణము తీరి ఎంత కాలమైనది. సుదినవతియు నా అర్ధాంగి లక్ష్మియకు చంద్రమతీ దేవిని కుమారుడితో ఎప్పుడు వర్తినికి విక్రయించి తిను. నాటి తోడనే నాకును నా నిద్ర సౌఖ్యములకు రుణ తీరిపోయినది. ఒంటిపడి ప్రాణము మాత్రము వెడలిపోతున్నది. ప్రాణము పోయినను ఇన్ని కష్టములు ఎవరు అనుభవిస్తురు. దైవపాతుడనై నేను ఎన్ని విధములుగా బాధింపబడుచున్నాను. అకట పంచదాసి అసలన్నాడు ఇల్లాలే పాటకు నైకుందునా. సువర్ణమయ డోలా తేలికింబాసే కొట్టకునై రోసిత పిలుచు నా కొడుకు జాడంగాంచి దుఃఖింతునా. కాటి కాపరినై కాటి కాపరినై నాటై
అయ్యయ్యో, లోకములో కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లు కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురో. ఈ నిర్భాగ్యపు హరిచంద్రుడు గతించిన వెనుక మరల ఈ కష్టములకు త్రోవెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపరు, మహారణ్య వాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను కడకతి నీచుతమ్మగున ఈ జెండాల భాష్యములకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన రాజు మొదలు నన్నే పరమ దైవముగా భావించుచు నా మూలమున తనకి అంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటియే కాక తన్నొక్కనికి తగినమ్ముకునేట నీచము నీచము నీచమని నేను సంకోచించుచున్నప్పుడు నాదా సత్య ప్రతిష్ట కొనచ్చు నీచ కృత్యముల నీవు సకములములగునని నాలో ఉత్సాహమును కల్పించి నా సత్యదీక్షను కాపాడి నా అర్థాన్ని లక్ష్యకు చంద్రమకి వియోగ దుఃఖము నేనే. నీ రాణి పసుపు సౌఖ్యమేమయ్యను కదా నాడినా లోకిత. అయ్యయ్యో, లోకములో కష్టములన్నీ నన్నే కోరి వరించిన నీవు మాత్రము చేసినదేమో విడలేక నీడను వెంట వచ్చదనన్న పౌరుల దుఃఖంబులు బాపినావో. సరిరాజ బిడ్డయగో సతిని ఇల్లాలను ప్రియమారగసుక పెట్టినావో. కడుపార కన్నయ్య కొడుకును ముద్దుగా పెంచి ముచ్చటలు చెల్లించినావో. మెలగినా రవి మొదలకొని నీదాక ప్రబలచుండు స్వకుల గౌరవంబులు కాపాడినావు. చాలకెందుకు హరిచంద్ర నీవు బ్రతుకుచున్నావు ఎంత వైపరీత్యము జరిగిపోయినది, ఎంత వైపరీత్యము జరిగిపోయినది. క్షమించాలి అంటే కొద్దిని కట్ చేయాలని కొద్ది చేస్తాను అందులో భావించండి. బ్రతికి ఉన్నంత వరకు దేవిక దాస్య దుఃఖము నాకు ఈ కాటి కాపరి ఉద్యోగమును అవశ్యానుభూతమైన. అయ్యయ్యో అయ్యయ్యో, నా కొరకై నా భార్యాపుత్రులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నా దాసిత్వమున్వాపి ఎప్పటికినైనా ఇంతది ఏర్పడే. ఉండదు ఆశతో అసువులను భారముగా మోసి
మందభాగ్యుడనైన నా చిత్తములకు ఇంకా శాంతిగా ఆనాడు నా భార్యాపుత్రుల కాల కౌశికునికి గ్రహించిన నాటి నుంచి నేటి వరకు గతము తలంచుకున్న నామది దురంతంబైన చింత రాయే రాయే వజ్రమై వికృతి మేళం కీళ్ళమక్కం ముడుగబోయే యోగి మనం యోగి మనం అప్పుడే కనుల తెరిచిన నాలోకి దాసుడే కనిపించుచున్నాడు. నాయనా లోకిత హృదయమునా హృదయమునా దుఃఖమింతే పదిల పడదు మరతున్న సతీసుడు మరపురా కంటి కదియేమో పలుమాలు కారు దుఃఖమింతే పదిలు పడదు. నానా లోకిత తండ్రి బంగారు కొండ బంగారు కొండ నిండుగా జీవించును రెండు నిండా అనువాది కన్నందు పెట్టు